అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అంటే ఈరోజు అయితే ఇంకా ఎగ్స్ అనేవి నేను బాయిల్ చేశాను. వేడివేడిగా అన్నం అయితే వండేసాను. ఇక్కడ పూర్ణం ఉడక రేమేసి పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి పప్పుచారు వచ్చేసి బాగా ముడక్కాలు వేసి పప్పుచారు అనేది బాగా మరుగుతుందండి. నాకు ఇక్కడ కొద్దిగా కర్రీలు కూడా వేసాను. మరిగేటప్పుడు చిన్న గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ఆనియన్ పీసెస్ అనేవి వేసానండి. ఆనియన్ పీసెస్ వేసిన కొద్దిసేపు తర్వాత నేను జీరా కూడా యాడ్ చేశాను. జీరా వేసిన తర్వాత నేను కర్రీ లీఫ్ కూడా యాడ్ చేశానండి. ఈ మూడు కొద్దిగా మంచి కలర్ వచ్చేంత వరకు వేడి చేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మరి ఎక్కువసేపు ఉంచకుండా జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసేసి పప్పు తాలింపు అయితే ఇంకా వేసేస్తున్నానండి. బాగా మరిగే పప్పుచారులోకి పప్పు తాలింపు వేసేస్తే గుమగుమలాడే పప్పుచారు రెడీ అండి. కమ్మటి వాసన వస్తుంది, చూస్తున్నారు కదా. పప్పు తాలింపు వేసిన తర్వాత ఒకసారి గంట తీసుకొని నేను బాగా కలిపేస్తున్నాను. పప్పుచారుకి మునక్కాడ వేసామనుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు పక్కన మళ్ళీ చిన్న గిన్నె పెట్టేసి అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఎగ్స్ చూపించాను కదా ఇందాక మీకు, ఆ ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్లు అయితే కనుక పెట్టేసానండి. పెట్టిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 by 1 ఎగ్స్ అనేది నేను గిన్నెలు వేసేసాను, చూస్తున్నారు కదా. వేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనము ఎగ్స్ అనేటివి బాగా కలిపేస్తున్నాను ఆయిల్లో. అంటే ఎగ్ మసాలా చేస్తున్నాను ఇక్కడ నేను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జస్ట్ కొద్దిగా హల్దీ పౌడర్ వేస్తున్నాను. తర్వాత కారం పొడి వేసానండి. కారం పొడి వేసిన తర్వాత టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇలా కూడా ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. పప్పుచారు రైస్ లేకి ఇది చాలా కాంబినేషన్ బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది ఈ ప్రాసెస్ అనేది. చూస్తున్నారు కదా ఎగ్ మసాలా. ఇప్పుడు బాగా కలిపేసి ఎగ్ అంటే కనుక మసాలా ఉప్పు కారం అనేది ఎగ్ బాగా ఫుల్గా పట్టేంత వరకు మనము బాగా కలుపుతూనే ఉండాలి. అలాగా గుడ్డు అనేది ఎక్కడ మాడకుండా మనము జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. మసాలా కూడా అసలు మాడిపోకూడదు, మంచి కలర్లోనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెడితే కనుక లోపల వరకు మనము వేసిన కారం ఉప్పు